నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన స్పెషల్ వంటలు ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు ఏం ఆడుతున్నారో చూద్దామా మన ప్రేక్షకులు. ఓకేనండి. ఓకే, సో శ్రీదేవి గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, కాకరకాయతో పులుసు చూపించమని అడుగుతున్నారు. కాకరకాయతో పులుసు కామన్ గానే చేసుకుంటాం కదా, కొంచెం వెరైటీగా తెలగపిండి కాంబినేషన్ చేసుకుంటాం. తెలగపిండి బానే ఉంటుందా కాకరకాయకి? బాగుంటుంది. అంటే ఆల్రెడీ కాకరకాయ చేదు, తెలగపిండికి కూడా అదొక రకమైన వగరు, అంటే ఆ టేస్ట్ ఉంటుంది కదా డిఫరెంట్ ది. అంటే మన పులుసులో కొంచెం అంటే బెల్లం తర్వాత చింతపండు ఇవన్నీ ఉంటుంది కదా, వాటిని కొంచెం బాగా మగ్గిస్తే మనకు మంచి టేస్టీగా వస్తుంది. ఓకే, సో అయితే కాకరకాయ తెలగపిండి పులుసు చూపిస్తారా? ఎస్ అండి. ఓకే అండి. మరి కాకరకాయ తెలగపిండి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ తెలగపిండి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, తెలగపిండి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా పులుసు? ఓకేనండి. సో ఇక్కడ నేను ముందుగా కాకరకాయ ముక్కల్ని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టేసానండి. ఓకే ఓకే, సో ముందు ఉడికించి పెట్టుకుంటే మనం మళ్ళీ ఇక్కడ పులుసులో వేసి ఉడికించేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కకి బాగా పట్టేస్తాయి కదా. అలాగే కొంచెం అంటే చేదు చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, సో అది కొంచెం తగ్గుతుంది. కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. కాకరకాయతో బేసిక్ గానే అంటే మనకి ఇది వరకు నుంచి కూడా అందరు చేసుకునేది ఎక్కువ పులుసు లేకపోతే ఫ్రై కదా. సో ఆ పులుసులోనే కొద్దిగా ఇలా తెలగపిండి యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది, బాగుంటుంది కూడా. పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో దీంట్లో టమాటో చింతపండు గుజ్జు, ఓకే, నార్మల్ గా మనం పులుసుల్లో కొంచెం పలచగా చేసుకున్నా పర్లేదు, కానీ కొద్దిగా కాకరకాయ అనేటప్పటికి కొంచెం చిక్కగా ఉండి కొద్దిగా పులుపు ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం ఆ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అవును, అండ్ ఆ చేదు కూడా మనకి అప్పుడు అంత తెలియదండి. సో బెల్లం కూడా ఇక్కడే వేసుకుంటున్నాను. ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు. సో ఈ చింతపండు గుజ్జు మనకు కొంచెం మగ్గాలండి. ఓకే, సో కొద్దిగా ఇది మగ్గితే మనం తర్వాత కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూస్తామండి. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ చింతపండు గుజ్జు మగ్గుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాగా పండిన అరటిపండు గుజ్జులో చింతపండు గుజ్జు కలిపి దీంతో బాడీని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ పోర్స్ లో దాగున్న మురికి, డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి చర్మం నిగారిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? దగ్గరకు వచ్చేసింది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి. సో ఇది కొంచెం బాగుంటుంది. ఓకే, అలాగే తెలగపిండి, కొద్దిగా వాటర్, ఇంకా కొద్దిగా సరిపోతుంది.
మనకి తెలగపిండి కూడా చిక్కదనానికి కూడా ఉపయోగపడుతుంది కదా. అవునండి. జనరల్ గా అయితే బియ్య పిండి ఏదో కలుపుకోవాలి, దీనికైతే ఎలాగో మనం తెలగపిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అదేం లేకపోయినా మనకి ఆ చిక్కదనం అనేది అంటే వచ్చేస్తుంది. కొంచెం నేను బియ్య పిండి కూడా ఇక్కడ యాడ్ యాడ్ చేస్తున్నారా? కొద్దిగా యాడ్ చేస్తాను. ఓకే ఓకే. వాటర్ ఇస్తారా? సో అది మరుగుతున్నప్పుడు వేస్తే మనకు తొందరగా చిక్కబడుతుంది. ముందుగా ఉడుకు చేసుకుంటే మనకి ఇలా ఫాస్ట్ గా అయిపోతుంది. యా, బేసిక్ ఎప్పుడు మనం కాకరకాయ వండుకున్నా కూడా అందుకే కొంచెం ముందు ఉడికించేసుకుంటే ఆ చేదు తగ్గుతుంది. మనకి ఇక్కడ ఉడికిన తర్వాత కొంచెం డబుల్ ఉడికితే దాని ఫ్లేవర్స్ అవి కూడా కొంచెం బాగా కాకరకాయ ముక్కలకు పట్టేస్తాయి. అనేది మనం దాంట్లో వేసే మసాలా తాలూకా పౌడర్స్ కానీ ఏదైనా అవును. కానీ ముక్కలకు బాగా పట్టేస్తాయి. ఓకే, రెడీ అండి. వచ్చే వరకు కొద్దిగా కొత్తిమీర. సో కాకరకాయ తెలగపిండి పులుసు రెడీ. రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా కాకరకాయ తెలగపిండి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. కాకరకాయ తెలగపిండి పులుసు తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి, తెలగపిండి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. బియ్య పిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ తెలగపిండి పులుసు రెడీ. కాకరకాయ తెలగపిండి పులుసు తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. పులుసు చాలా బాగుంది రాజుగారు. జనరల్ గా మనకి ఏంటంటే పులుసులో ఎప్పుడు ఏమన్నా పొళ్ళు అలాంటివి ఏం తగలవు కదా. ఎస్. సో ఇందులో తెలగపిండి వేసుకునేటప్పటికి అది కూడా కొద్దిగా పలుకు పలుకుగా ఉంటుంది కదా మనకి. అవును. అది అలా తగులుతూ చింతపండు గుజ్జు ఇదంతా కూడా బాగా మిక్స్ అయింది. అండ్ కొంచెం ఆ కాకరకాయ ఫ్లేవర్ కూడా యాక్చువల్ గా కొద్దిగా ఈ పులుసులో కలిసింది. కొంచెం Yes. ఆ చిన్న చిరుచేదు అనేది బాగుంది యాక్చువల్ గా అలాగా. సో అప్పుడప్పుడు కొంచెం అంటే పులుసులో ఇలా కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే బాగుంది. ఎస్, తెలగపిండితో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది. ఎస్. నైస్. ఓకే, చూసారు కదండి, చక్కగా పులుసు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కూరగాయల్ని ఉడికించేటప్పుడు తగినన్ని నీళ్లు మాత్రమే పోసి ఉడికించాలి. ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి మిగతావి డ్రైన్ అవుట్ చేయడం వల్ల కూరగాయల్లోని పోషక విలువలు మనం కోల్పోతాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో కాకరకాయ తెలగపిండి పులుసు తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు, మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటని మీరే స్వయంగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. ఈ పోటీకి MTR మసాలా ప్యాకెట్లు తప్ప వేరే ప్యాకెట్లు వర్తించవు. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ ఎంట్రీస్ ని త్వరగా పంపించేయండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టొమాటో ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో పరోటా చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు టొమాటో పన్నీర్ పరోటా. అవునండి. సో మనం అంటే మిక్స్ చేసి వేసుకుంటాం కదా రాజు గారు, మనకు ఆ టొమాటో ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందా వీటిల్లో? చాలా బాగా తెలుస్తుంది. సో మధ్య మధ్యలో మనకు ఆ పన్నీర్ అనేది తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి టొమాటో పన్నీర్ పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
టొమాటో పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా పరోటా? ఓకేనండి. బౌల్ ఇస్తారా? ఇదెలా మనం అంటే స్టఫ్ చేసి పరోటానా లేకపోతే అన్ని అందులో మిక్స్ చేసి? అందులోనే మిక్స్ చేసేస్తాం. అందులో మిక్స్ చేసేస్తాం. ఓకే. సో దీంట్లో గోధుమ పిండి, ఓకే, అలాగే టమాటో పేస్ట్. సో పేస్ట్ మనం చేసుకున్న తర్వాత కొంచెం వడగట్టేసుకోవాలి, గింజలు లేకుండా. ఫైన్ గా ఉంటే బాగుంటుంది. అవును. మనం టొమాటో అంటే కుక్ చేసి ఏదైనా కర్రీ లాగా మధ్యలో స్టఫ్ చేసుకునే పరోటాకి ఇలా పేస్ట్ వేస్ట్ చేసుకునే దానికి కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా, ఎస్. టేస్ట్ వైజ్ గా. సో అలాగే దీంట్లోనే పన్నీర్ తురుము వేసుకుంటాం. ఓకే. సో ఇది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. ఎస్. కొద్దిగా జీలకర్ర. సో అక్కడక్కడ తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. అవును, ఎందుకంటే మనకి ఏదైనా కొంచెం ఫ్లేవర్ అలాంటిది ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. లేకపోతే మరీ చప్పగా అయిపోయినా కూడా జస్ట్ అంటే మనకు పన్నీర్ పెద్దగా టేస్ట్ ఉండదు. సో టమాటో పులుపు ఒక్కటే తెలుస్తూ ఉంటుంది కాబట్టి జీలకర్ర లాంటిది లేదా వామ్ అయినా వేసుకోవచ్చు, చాయిస్ అయితే. కొంచెం అల్లం ముక్కలు ఇలాంటివి వేసుకుని అంటే ఆ ఘాటు కావాలనుకునే వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అండి. ఓకే. అలానే మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా మళ్ళీ మనకు ఆ టొమాటో ఫ్లేవర్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఈ జీలకర్ర ఇలాంటివి అయితే మనకి అది పంట కింద పడినప్పుడే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా. అలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపి చూసుకోవాలండి. సో ఆ టొమాటో పేస్ట్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మామూలు చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కావాలా? అక్కర్లేదండి, సరిపోతుంది. సరే రాజుగారు, మీరు దాన్ని శుభ్రం కలిపేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాం ఫాస్ట్ గా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. మోచేతుల పైన మోకాళ్ళ పైన నలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఆపిల్ గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి మోచేతులకి మోకాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? సో పిండి రెడీ అయిపోయిందండి. సో ఈ చిన్న ప్లేట్ ఇస్తారా? కొద్దిగా పొడి పిండి వేసుకుని సో పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం. సో దీంట్లో మనం కాంబినేషన్ కి కూడా ఏదైనా టొమాటోతో చేసింది అయితే మనకి బాగుంటుందేమో కదా రాజుగారు. అంటే కొంచెం సాస్ టైప్ టొమాటో కొంచెం అంటే ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు టమాటో తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా రైతా, ఎనీ రైతా ప్లెయిన్ గా కానీ లేకపోతే ఏదైనా కాంబినేషన్ లో ఆనియన్ కానీ లేకపోతే బూందీ రైతా అలాంటి కాంబినేషన్ లో బాగుంటుంది. సో ఇక్కడ పన్నీర్ వాడుకున్నాం కాబట్టి కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ నెయ్యితో కాలుస్తున్నాను. ఓకే. సో పన్నీర్ అంతా కూడా మనకి ఇలా బాగా తెలుస్తుంది దీని మీద. ఎస్. బేసిక్గా కాల్చుకోవడానికి మనకి అంటే ఎక్కువ నెయ్యి పట్టదు కాబట్టి నేతితో కాల్చుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. బాగుంటుంది. కొంచెం నేతి వల్ల కొంచెం ఆ కమ్మదనం అనేది కూడా అడిషనల్ గా యాడ్ అవుతుంది. కాకపోతే కొంచెం ఆ నెయ్యి అంటే మంచి ఫ్రెష్ అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఇంకా టొమాటోతో ఏ కాంబినేషన్ లో పరోటాలు చేసుకోవచ్చు రాజు గారు? అంటే ఏదైనా వెజిటేబుల్స్ కూడా మనం దీంట్లో కావాల్సి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆకుకూరలు సో ఫైన్ గా చాప్ చేసుకుని లేదా సింగిల్ గా కావాలనుకుంటే మేతి కూడా కాంబినేషన్ బాగుంటుంది. టొమాటో ఇంకా మెంతి. ఓకే.
సో ఇలాంటివి మనకు చక్కగా ట్రావెలింగ్ టైంలో బాగుంటాయి, అంటే కర్రీస్తో పని లేకుండా అంటే స్టఫ్ కూడా బాగుంటుంది. అండ్ వీలుగా అంటే చేసుకున్న తర్వాత టేస్ట్ అనేవి కూడా దీంట్లో తగ్గిపోవటం అలా ఏముండదు. ఇప్పుడు రైస్ మనం కలిపి పెట్టుకుంటే కొంచెం చప్పగా అయిపోతుంది, చల్లారిన తర్వాత చప్పగా అవుతుంది కదా. దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి జర్నీస్కి ఇలాంటివన్నీ బెస్ట్గా ఉంటాయి. ప్లేట్ ఇస్తారా? ఓకే, పరోటా రెడీ అండి. నైస్. చక్కగా కలర్ కూడా కొంచెం మనకి ఆ టొమాటో పేస్ట్ వల్ల లైట్ నార్మల్ ఆ షేడ్ తెలుస్తుంది. ఓకే రాజు గారు, కార్వింగ్ ఏం చూపిస్తున్నారు మరి ఈరోజు? ఫ్లవర్ చేస్తున్నానండి. సో సింపుల్ గానే. ఓకే, క్యారెట్తో. సో ఇక్కడ నుంచి అంటే మామూలుగా మనం పెన్సిల్ చెక్కినప్పుడు అలా షార్ప్నర్తో లేయర్గా వస్తుంది కదా, సో ఆ మెథడ్లో మనం పీల్ చేయాలి. సో కొంచెం కష్టం, బట్ ఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా కోన్ షేప్లో కట్ చేసుకోవాలండి. సో దాని తర్వాత ఈ నైఫ్ అనే టిప్ ఇక్కడే ఉండాలి. సో కింద నుంచి అలా మూవ్ చేస్తూ వెళ్ళాలి. ఒక 2 rows తిరగాలి, 2 rounds అలా తిరగాలి. క్యారెట్ ఒక్కోసారి మనకు స్టిఫ్గా ఉంటే మధ్యలోనే విరుగుతుంది, అది వాడుకోవచ్చా మనం? వాడచ్చు. సో గార్నిష్ అనేది మనం ఎలా అయినా వాడుకోవచ్చు, ఆ చిన్న చిన్న పీసెస్తో కూడా. ఓకే, అంటే దీనికి కంపల్సరీ 2 rows కావాలా? 2 rows అయితే మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో ఇలా ఇటు నుంచి ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకో ఆపోజిట్లో ఇంకొక ఫోల్డ్ వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఇలా 2 side లోంచి ఈ ఫోల్డ్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో ఆ 2 rows వస్తే మనకు అలా వస్తుంది. సో దీన్ని వాటర్లో వేసినట్టు ఇంకొంచెం ఇలా బెండ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఎస్. ఓకే, సో ఇలా నేను ముందుగా చేసి పెట్టానండి. సో ఇవన్నీ అలా చేసుకుంటే మనకు ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎస్. రాడిష్ తో కూడా మనకి ఇలాంటిది వస్తుందా రాజు గారు? చేసుకోవచ్చు అండి. రాడిష్ తో ఇంకొంచెం లుక్ బాగా రావడానికి ఏంటంటే, అది మనం లేయర్ ఓపెన్ చేసే ముందుగా పై నుంచి మనం కొంచెం ఏదైనా కలర్ అప్లై చేసి తీసామనుకోండి, ఆ బార్డర్ లైన్ అనేది మనకు ఆ కలర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే టోటల్ వైట్ ఉంటుంది కదా, సో ఆ డిజైన్ అనేది తెలియదు. సో ఆ లైన్ ఉండడం వల్ల డిజైన్ కొంచెం బాగా తెలుస్తుంది, ఎడ్జ్ కి డిజైన్ కలర్ అనేది వస్తుంది. ఎస్. లేదా కలర్స్ ఇష్టం లేకపోతే బీట్రూట్ మనం కట్ చేసిన తర్వాత రెడ్డిష్ కలర్ లో వస్తుంది కదా, సో దాన్ని కొంచెం మనం అలా రబ్ చేసినప్పుడు మామూలుగా దాన్ని అంటిస్తే చాలు మొత్తం కలర్ అంటుకుపోతుంది. సో అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, పరోటాతో సింపుల్ ఫ్లవర్ రెడీ. ఓకే ఓకే, చూసారు కదండి, చక్కటి కార్వింగ్ తో మనకి పరోటా కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు టొమాటో పన్నీర్ పరోటా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పన్నీర్ పరోటా తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, టొమాటో పేస్ట్, పన్నీర్ తురుము, జీలకర్ర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు పక్క నుంచి నాననివ్వాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని పరోటాల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, టొమాటో పన్నీర్ పరోటా రెడీ. ఓకే అండి, పరోటా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది, చక్కగా పన్నీర్ తగులుతోంది. అంటే డైరెక్ట్ గా టొమాటో ఎగ్జాక్ట్ ఫ్లేవర్ కాకపోయినా దాంట్లో ఏదో ఎక్స్ట్రా మనకి ఇది ఉంది అన్నట్టు తెలుస్తోంది. అంటే కొంచెం నములుతున్నప్పుడు కొంచెం ఫీల్ కొద్దిగా టొమాటోకి మంచి స్వీట్నెస్, ఆ పులుపు ఉంటుంది కదా, అది బాగా తెలుస్తుంది. అండ్ మీరు అన్నట్టు చక్కగా దీనికి కర్డ్ ఏదైనా అయితే, ప్లెయిన్ కర్డ్ అయినా లేకపోతే రైతా అయినా కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, చక్కగా డిఫరెంట్ పరోటా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లిపాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపులో మంట, నులి పురుగులు తగ్గుతాయి. అంతేకాకుండా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట.
ఓకే, మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి. అండ్ అలాగే ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు ఊరించి వంటలు చేసి చూపించడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నళిని. నల్లిని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరబండ. బోరబండ. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? ఇందిరా అండి. ఇందిరా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరబండ. సేమ్ ప్లేస్. సేమ్. పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఫ్రెండ్స్. ఎందుకంత నిదానంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న విషయం అనేది ఎవరు వినకూడదు అన్నట్టు. ఓకే, రెడీ అయితే వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో ఇందులో ఏదొస్తే అది మెయిన్ బేస్ గా చేసుకుని మీరు వంటలు చేయాలి. ఓకేనా? ఓకే. సో చూద్దాం ఫస్ట్. ఓ ఆకుకూర. ఏం ఆకుకూర? మెంతి కూర. నైస్. సో మెంతి కూర చక్కగా ఎందులో వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. చేస్తుంటారా మెంతి కూరతో వంట? చేస్తూ ఉంటాం. నైస్. ఓకే, సో ఇద్దరు మీరు ఫాస్ట్ గా ఆలోచన చేసుకుని ఏం చేయొచ్చు మొదలు పెడదాం. సో చేస్తారా మెంతితో? చేస్తామండి. ఏం చేస్తారు? మెంతికూర పెసరపప్పు ఎగురు. మెంతి కూర పెసరపప్పు ఇగురు. ఓకే ఓకే, మరి మెంతి కూర పెసరపప్పు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతి పెసరపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇందిరా గారు స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగిద్దామండి. ఫస్ట్ పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నారా? నానబెట్టి తీసుకొచ్చాను. ఓకే, సో జస్ట్ నానబెట్టేసుకుని వేసుకుంటే మనకి సరిపోతుంది కదా. సరిపోతుంది. వేద్దామా ఆయిల్? వేద్దామండి. వేయండి. పచ్చిమిరపకాయలు వేద్దామండి ఫస్ట్. చాలా చాలా. తర్వాత పోపు అక్కర్లేదా దీనికి? పోపు దినుసులు కూడా వేయాలండి. ఓ, ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత పోపేస్తారా? పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, తర్వాత వేయండి. కొంచెం కరివేపాకు. అందులో ఇది ఉంది, తీసుకోండి, కలపండి ఒకసారి. కొంచెం వేగాలి పచ్చిమిర్చి ఇంకా కొంచెం. ఇంక మొత్తం మన కారం అంతా పచ్చిమిర్చి అయినా మళ్ళీ కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు. ఇదెలా బాగా డ్రైగా వస్తుందా మనకి? కొంచెం ముద్దకూరలా వస్తుందా? ముద్దకూరలానే వస్తుంది. ముద్దకూరలా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేయండి. ఒక 4 చాలు. కొంచెం ఆ మసాలా టేస్ట్ కూడా ఉంటే బాగుంటుందా మనకి? అంటే అల్లం వెల్లుల్లి కొంచెం టేస్టీగా ఉంటుందండి. జనరల్ గా పప్పు అనగానే మనం చాలా ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటాం కదా. ఇది కొంచెం ఇగురు కర్రీ కాబట్టి కొంచెం టేస్టీ అలా ఉంటే బాగుంటుందా? అదే కాక మెంతికి కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. ఎందుకంటే పాలకూర, తోటకూర ఇలాంటి వాటికి అక్కర్లేదు, కానీ మెంతి కూర కావాలి. దీనికి ఉంటే బాగుంటుంది. ఓకే, తర్వాత ఏం వేద్దాం? పసుపు పట్టుకుంటే వేయండి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మెంతి కూర అండి. మెంతి కూర వేసేద్దామా? వేసేసి. సో ఇంకా మెంతిని దేంట్లో వాడుతుంటారు మీరు? ఇలా పప్పులో కాకుండా టమాటోలో కూడా వేస్తూ ఉంటాను. టమాటో యాక్చువల్గా మనం ఏ కూర చేసుకున్నా మెంతి దాంట్లో కొంచెం మెంతి యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అదంతా కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనము మిగతాది యాడ్ చేసుకోవచ్చు. అవునండి. తర్వాత పెసరపప్పు వేద్దామండి. వేయండి. ఇక్కడ ఇదేంటి, మినపప్ప పెసరపప్ప? మినపగుళ్ళు అండి. మినపగుళ్ళు పోపులో వేసుకోవాలి. మరి ఎందుకు మర్చిపోయారా? అయ్యయ్యో, పర్లేదు కదా. పర్వాలేదండి. మనకి బేసిక్ గా ఆకుకూర ఎంత వేసినా వేయించేటప్పటికి తక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం మరి పప్పు క్వాంటిటీ కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది కదా.
సో ఇలాంటివి ఏంటంటే మనకు చక్కగా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, చపాతీలకి లాంటి బాగుంటుందండి వాటికి బ్రేక్ఫాస్ట్. బాగుంటుంది. మూత పెట్టేద్దాం. మూత పెడదామా? అన్ని ఇలా ఫాస్ట్గా అయిపోయే వంటలు చేస్తూ ఉంటారండి. మీరు వర్కింగా లేకపోతే ఇంతకుముందు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్. ప్రస్తుతం హౌస్ వైఫే. మీ వారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. మీ వారి పేరేంటి? వెంకటాద్రి అండి. అవునా? సో పిల్లలు ఉన్నారా? ఇద్దరండి పాపలు. ఇద్దరు పాపలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 2nd క్లాస్ అండి, చిన్న పాప 1.5 years. 1.5 years. ఓ పేర్లేంటి? పాప పేరు గగన దీపిక అండి, పెద్ద పాప పేరు గగన దీపిక. బాగుంది. నెక్స్ట్ చిన్న పాప పేరు ధన్యశ్రీ. ధన్యశ్రీ. మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి చేసాం కాబట్టి లైట్ గా చూసుకోండి. ఉప్పు వేద్దాం. వాటర్ కూడా యాడ్ చేద్దామండి. దీంట్లో వాటర్ యాడ్ కొంచెం లైట్ గా, ఇది మొత్తం ఉడకడానికి. చూసుకోండి ఎంత కావాలో. కొంచెం పోయినా ఇంకొంచెం చాలండి. మనం రైస్ లోకి అయితే కొంచెం ఇలా ఉప్పులు కారాలు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ చపాతీ లాంటి వాటిలోకి లైట్ గా వేసుకుంటే కొంచెం కూర ఎక్కువ తినొచ్చు కదా. తినొచ్చు. అవునండి, ఎందుకంటే పప్పులు ఉంటాయి కాబట్టి కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేద్దామండి. సో ఈ వాటర్ ఎగిరిపోతే ఇంకా మనం దించేసుకోవచ్చు. దించేసుకోవచ్చండి. ఓకే, చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే అండి, రెడీ. దించేసుకోవచ్చు. బౌల్ అలా పట్టుకోండి. నేను తీసుకుంటాను. ఓకే, కొత్తిమీర చేయండి. ఓకేనా? ఓకే అండి. నైస్, బాగుంది. ప్లేట్ ని బాగా డెకరేట్ చేశారు. ఈ ఫ్లవర్స్ ట్రై చేశారు, ఇంకొంచెం ఇంకా ట్రై చేయండి, కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఓకే ఓకే అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మెంతి పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఈ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతి పెసరపప్పు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, మెంతి కూర, నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతి పెసరపప్పు ఇగురు రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టీ డికాక్షన్ చేసేటప్పుడు ఎండబెట్టిన నారింజ తొక్కల్ని కూడా అందులో వేసి మరిగించినట్లయితే టీ డికాక్షన్ మరింత టేస్టీగా సువాసనతో వస్తుంది. ఓకే అండి, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసే వెరైటీ ఏంటో చూద్దాం. నళిని గారు రెడీయా? మీరేం చేస్తారు వంట? మెంతి పునుకుల కర్రీ. ఓకే, మరి మెంతి పునుగుల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతి పునుగుల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి శనగపప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో మనం ఫస్ట్ పునుగులు వేసుకోవాలి కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే, బౌల్ తీసుకుని నానబెట్టిన శనగపప్పు పేస్ట్. ఇది ఆల్రెడీ శనగపప్పు నానబెట్టిన పేస్ట్ చేశానండి. ఇలాంటి పచ్చిమిర్చి, సాల్ట్. ఓకే, సో నానబెట్టిన శనగపప్పులో కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసేసి పేస్ట్ చేసుకున్నాం. ఓకే, మెంతి కూర యాడ్ చేసి దీంట్లోనే యాడ్ చేసి. ఓకే, ఇప్పుడు మెంతి కూర అందులో 1 కప్ మెంతి కూర యాడ్ చేసి మనకు సరిపడా దానికి సరిపడా పిండి ఎంత ఉంటే దానికి సరిపడా. దీంట్లో బియ్య పిండి యాడ్ చేసుకోవాలి, జస్ట్ కొద్దిగా. ఓకే,
దీనికి వాటర్ ఏం అక్కర్లేదేమో కదా? అవసరం లేదండి. ఎందుకంటే అదే చాలా తడిగా ఉంది. తడిగా ఉంటుంది. అంతేనా? ఇంకా సాల్ట్ ఎలాగో కారం మనం వేసేసాం కాబట్టి వేసేసాం ఇంకేం కదండి, అక్కర్లేదు. దీంట్లో అవసరం లేదండి. ఓకే. సో ఇప్పుడు జస్ట్ పునుగులు వేసుకోవటమేనా? వేసుకోవడం, పునుగులు వేసుకోవడం. కలిసిందా శుభ్రంగా? ఓకే, ఓకే అండి, వేసేయచ్చా? వేయచ్చు. ఆయిల్ హీట్ అయింది. మామూలుగా మన పునుగులు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి, కానీ ఇందులో ఆకులు అదంతా ఉంది కదా, కాబట్టి మనకు కొంచెం అంత రౌండ్ షేప్ అనేది రాదు రౌండ్ కదా. షేప్ రాదండి, ఆకులు ఉంటాయి కాబట్టి. అవును. ఈ మెంతి పునుగులతో కూర మీరే ట్రై చేశారండి? అవునండి. మెంతి పునుగులు వేసుకున్నారు, దాంతో కర్రీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది మామూలుగా తినలేం కదా, మామూలుగా తినలేమా? కర్రీలో అయితే రైస్ లో తినొచ్చు కదా అని. ఎందుకు పునుగులు మామూలుగా తినరా? తినొచ్చండి, రైస్ లో తినడానికి. రైస్ లో తింటే బాగుంటుంది అనిపించిందా? ఓహో, మీరే ట్రై చేశారా ఈ వంట, లేకపోతే ఎవరి దగ్గరైనా చూసారా? లేదండి, నేనే ట్రై చేస్తాను. మీరే ట్రై చేశారు, వెరీ గుడ్. చక్కగా కొత్త కొత్త వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? అవునండి. నైస్. సరిపోతాయండి. ఓకేనా? సో ఇవి వేగితే మనం కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చా లేదా స్టార్ట్ చేసేయచ్చా? స్టార్ట్ చేసేయచ్చు పక్కన. పక్కన స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇది మార్చుకుందాం ఇటు. ఓకే అండి. జస్ట్ మనం మామూలుగా కర్రీకే కాబట్టి కాస్త సరిపోతుంది కదా అలా? కొద్ది సరిపోతుందండి. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి. వేయండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఈ పురుగుల మీద కూడా ఒక కన్నేసి ఉంటుంది, మనం మొత్తం దీంట్లో కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ అవి మాడిపోతాయి. సరిపోతుందండి, తీసేద్దామా? తీసేద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నామండి. సో దీనికి బేస్ ఇంకా మనకు ఓన్లీ ఉల్లిపాయ టమాటో అంతేనా? అంతేనండి. ఓకే. సో మెంతి అంతా కూడా మనకు ఆ ఫ్లేవర్ అందులో వచ్చేసింది కాబట్టి ఇంక ఇందులో అవసరం అక్కర్లేదు. లేదండి. కొంచెం వేసుకుంటే ఏమవుతుంది అంటే కొద్దిగా మెంతి ఆకు వేసి ఫ్రై చేసుకుంటే కొద్దిగా చేదు వస్తుందండి కాబట్టి ఇంక అక్కర్లేదు అంటారు. ఓకే. మీరేమైనా వర్క్ చేస్తుంటారా ఇంట్లోనైనా? హౌస్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైనర్ అండి. ఇంటీరియర్ డిజైనర్. పేరు? వెంకట దుర్గారావు. ఓ నైస్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు. ఎంత వయసు మీ పిల్లలది? ఒకరు 6 years, ఒకరు 5 years. పేర్లు? మోహన్ శివబాలాజీ, అక్షర దుర్గా. ఓ పాప బాబు. నైస్. ఏమన్నా వేద్దామా ఇందులో? వద్దని కొంచెం వేగిన తర్వాత వేద్దామా? మూత పెట్టేద్దామా? మూత పెట్టండి కొంచెం వేగదాం. టొమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నారా? పేస్ట్ చేసి. ఓకే. చూద్దామా? చూద్దామండి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకుందాం. ఓకే. సో మనం ఆల్రెడీ పునుగుల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఓకే. తర్వాత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా కారం వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకుందాం. ఓకే. సో మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా చేసుకోవటమేనా? వేసుకోండి. కొంచెం వాటర్ కావాలండి. కొద్దిగా వాటర్ వేయండి. కొంచెం టమాటా పేస్ట్ వేద్దాం. టమాటా పేస్ట్ యాడ్ చేస్తారా? కొద్దిగా వేద్దాం. కొంచెం వాటర్ వేద్దాం. సో కొంచెం ఎక్కువ పేస్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం పల్చగా అవుతుంది కదా. పునుగులు వేస్తే మనకి వాటికి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అవునండి. బాగుంది కలర్ఫుల్ గా. సో మెంతి టమాటో కూడా మంచి కాంబినేషన్ కాబట్టి ఇలా బేస్ ప్లెయిన్ గా ఉంటేనే మనకి కొద్దిగా
ఆ టేస్ట్ అనేది కొద్దిగా ఈ పులుపు అదంతా యాడ్ అయ్యి దానికి బాగుంటుంది. అవునండి, కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దామా? ఇంక ఇది ఫైనల్ గా ఉడికితే మనం అవి యాడ్ యాడ్ చేసుకోవడమేనండి. ఓకే, అయిపోయిందండి. ఓకేనా? ఓకే, వేద్దామా? ఒక నిమిషం ఉండండి. ఫస్ట్ గరం మసాలా పౌడర్ వేసేసి. ఓకే, ఇది మనం కొంచెం దగ్గరికి కావాలంటే అలా అయిన తర్వాత తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా గ్రేవీ టైప్ గ్రేవీలో తీసేసుకోవచ్చండి. వేసేనా? వేసేయండి, పునుకులు వేసేయండి. ఓకేనా? ఓకే అండి, అయిపోయింది. ఇందులోకి తీసేస్తారా? సో మనకు కొంచెం పునుగులు క్రిస్పీగా కావాలనుకుంటే గ్రేవీ అంతా అందులోకి తీసిన తర్వాత పైనుంచి వేసుకున్నా కూడా బాగుంటుందండి. లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, మెంతి పునుగుల కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా మెంతి పునుగుల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతి పునుగుల కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టి ఉప్పు పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మెంతి కూర బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పునుగులు రెడీ అవుతాయి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టొమాటో పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పునుగులు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతి పునుగుల కర్రీ రెడీ. ఓకే అండి, మరి మెంతి కూరతో 2 రకాల వంటల్ని చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఏ వంట ఎలా ఉందో ఇవాళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు మన షెఫ్ రాజు గారు. సో ఫస్ట్ టేస్ట్ చూస్తాం. రాజు గారు, ఒకటేమో పునుగులతో కర్రీ, ఇంకోటేమో పెసరపప్పు కాంబినేషన్ లో. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పెసరపప్పు. బాగుందండి, కొంచెం ఘాటు ఘాటుగా ఉంది. నైస్. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. ఓకే, మెంతి పునుగుల కర్రీ. బాగుంది. ఇది కూడా ప్లెయిన్ గ్రేవీ అండ్ దానికి పునుగులకి ఆ మెంతి కాంబినేషన్ ఉంది కదా. సో కొంచెం పుల్లగా కారం కారంగా నైస్. సో 2 కూడా బాగున్నాయండి కాంబినేషన్స్ పరంగా. సో చూద్దాం మరి ఫైనల్ విన్నర్ ఎవరు. రాజు గారు, ఎలా ఉన్నాయి 2 ఐటమ్స్? 2 కూడా బాగున్నాయి. అంటే పెసరపప్పు కాంబినేషన్ లో కొంచెం ఘాటు ఉంది, బట్ ఆ పెసరపప్పు అనేది మనకు అట్లా పంట కింద నలిగినప్పుడు కొంచెం కమ్మదనం అనేది తగ్గుతూ ఉంది. సో ఇక్కడ టమాటో కాంబినేషన్ లో కొంచెం మీరు గ్రేవీలో కూడా కొంచెం మెంతి యాడ్ చేసి కూడా కొంచెం బాగుండేది. ఎందుకంటే ఆ పునుకులో కొంచెం లైట్ గా తెలుస్తుంది. సో ఆ గ్రేవీలో అనేది పులుపు ఎక్కువగా మనకు టమాటో బేస్ అనేది తెలుస్తుంది. అంటే నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు మేము కొంచెం యాడ్ చేసి చేసుకోండి. సో ఈరోజు పెసరపప్పు కాంబినేషన్. ఓకే, సో ఇందిరా గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. ఓకే అండి, మీరే ఇవాళ విన్నర్. సింపుల్ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఉంది. ఓకే. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే. సో ఇలా వచ్చాను. నళిని గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్. ఓకే అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా పైకి చిమ్మకుండా ఉండాలంటే అందులో
2 స్పూన్లు నెయ్యి కలిపితే సరిపోతుంది. ఈ రోజు వెరైటీ వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన కాకరకాయ తెలగపిండి పులుసులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ, తెలగపిండి, చింతపండు, ఇంగువ, టమాటో. మన వంటింటి ఔషధాల్లో మనకి టాప్ ఏంటంటే కొన్ని ఉంటాయండి, 4-5. జీలకర్ర, ఇంగువ, వాము, ఇవన్నీ కూడా ఎక్సలెంట్. కాకరకాయ షుగర్ పేషెంట్స్కి మంచిదే, అందరికీ మంచిదే. కాకపోతే కాకరకాయ ఒక్కటే షుగర్ తగ్గించదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఈ స్పైసెస్ అన్ని కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటేనే ప్రతి స్పైస్కి కూడా ఒక పని ఉంటుంది బాడీలో, ఆ పని ఫుల్ఫిల్ అయిపోతుంది. సో రెసిపీ బాగుందండి. తెలగపిండి కూడా ఫైబర్ కదా, ఫైబర్ ఎక్కువ ఉంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఇంగో తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా అది చూసుకుంటుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన టొమాటో పన్నీర్ పరోటా. అసలు చపాతీలు అలాగే తినకుండా, అంటే గోధుమ పిండితో చేసే చపాతీలు కానీ డైరెక్ట్గా అలా వాడకుండా ఇలా పన్నీరు, టొమాటోలు వాడుకుంటే ఇంకా సూపర్. మనకు పక్కన కర్రీ కూడా అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది. సో మనకు వెంటనే టైం సేవ్ అవుతుందంటే ఇమ్మీడియట్గా మనం నోట్ చేసుకొని ప్రిపేర్ చేయాలి. ఎంత అంటే వంటకం చేసిన 1 అవర్ లోపు తినాలండి ఐడియల్గా. మ్యాక్సిమం 3 గంటల లోపు తినాలి. అలా తింటేనే పోషక విలువలు మనకు వస్తాయి, అందులో ఉన్న పోషక విలువలు మన బాడీకి చేరుతాయి. అలాంటప్పుడు మనము ఎలాబొరేట్గా పెళ్ళిళ్ళకి, ఫెస్టివల్స్కి చేసుకునే విధంగా చేసుకోలేం కదా, రోజు కూడా ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో ఆ టైంలో మనం చక్కగా చురుగ్గా ఇలాంటి రెసిపీస్ ఎంచుకున్నాం అనుకోండి, టకటక వేడిగా తింటే రుచికరంగానూ ఉంటుంది, పని కూడా అయిపోతుంది. సింపుల్. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంది, బాగుంది. ఇక ఊరించే వంటలో చూసిన మెంతి పునుగుల కర్రీ. ఇప్పుడు పునుగులు డీప్ ఫ్రై కాంబినేషన్ ఓకే, కానీ మనకి డీప్ ఫ్రై. ఇప్పుడు డీప్ ఫ్రై చేసి మళ్ళీ కూర చేసుకుంటే ఏమవుతుంది, డబుల్గా ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటాం. అసలే డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వాడతాం, మళ్ళీ దాన్ని కూరలా చేసుకునేటప్పుడు పోపుకి మనకు ఆయిల్ కావాలి కదా. ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటే మంచిదని ఒకవైపు, లేకపోతే ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దని ఒకవైపు చెప్తున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ కాస్త తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనం తెలిసి ఆయిల్ ఎక్కువ చేసుకుంటున్నాం అనమాట. అసలు పునుగులే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి తక్కువ తినాలి. మళ్ళీ కర్రీ చేసుకున్నా, కూర చేసుకున్నా, ఏం చేసుకుంటే కూడాను మళ్ళీ ఆయిల్ వేస్తున్నాం కాబట్టి అది అంత మంచిది కాదు. కానీ నెక్స్ట్ మెంతి పెసరపప్పు ఇగురు మాత్రం సూపర్బ్ అండి, చాలా మంచిది. ఐడియల్ కాంబినేషన్ ఏంటంటే ఒక ఆకుకూరకు కానీ పప్పు దినుసులకు కానీ ఈ 2 యాడ్ చేసి చేసేయడం. పెసరపప్పు, మెంతి కూర యాడ్ చేసి వండేస్తే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. అందులో ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు వేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నా లేకపోయినా మనం యాడ్ చేస్తే 3 వెజిటబుల్స్ ఆ పూట మనం తిన్నట్టే. మెంతి కూర ఒకటి, టమాటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి. ఈ రెండింటిని పోల్చి కనుక చెప్పమంటే మెంతి పునుగుల కర్రీ, అలాగే మెంతి పెసరపప్పు ఇగురు. డెఫినెట్గా మెంతి పెసరపప్పు ఇగురు టాప్ అండి, చాలా మంచిది. వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంకా తిరగలేదు. సో ఖచ్చితంగా ఇవాల్టి బెస్ట్ రెసిపీస్లో మనకు మెంతి పెసరపప్పు ఇగురు ఉంది. నెక్స్ట్ బెస్ట్ రెసిపీ ఏంటి, టమాటో పన్నీర్ పరోటా. ఈ 2 రెసిపీస్కి తోడుగా కాకరకాయ తెలగపిండి పులుసు కూడా బాగుందండి. పులుసు ఎలాగో అందరికి ఇష్టం, వింటర్లో ఇంకా చాలా రుచికరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో తెలగపిండి యాడ్ చేసుకోవడం ఇంకా ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ రెసిపీ అంటే కాకరకాయని తెలగపిండితో తినడం అన్నది చాలా బాగుంది. సో ఈ 3 రెసిపీస్ బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఏదైనా మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా తెలియజేయొచ్చండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు, మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటని మీరే స్వయంగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే.
ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్లు తప్ప వేరే ప్యాకెట్లు వర్తించవు. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, No. 1 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ ఎంట్రీస్ ని త్వరగా పంపించేయండి. రాజుగారు, ఈ రోజు కాకరకాయ తెలగపిండి పులుసు చాలా బాగుందండి. ఓకే. అండ్ అలాగే పరోటాలో ఇది ఒక రకమైన అంటే ఒక పన్నీర్ కాంబినేషన్, పన్నీర్ ఇంకా టొమాటో కాంబినేషన్ లో చేశారు కదా, టేస్టీగా ఉంది రాజుగారు. ఓకేనండి. ఓకే అండి, మరి చూసారు కదా వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.